నమస్తే, వెల్కమ్ టు GTPL న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ నగర మేయర్ పీఠంపై బీజేపీ నజర్. పక్కా స్కెచ్తో ముందుకెళ్తున్న బీజేపీ నేతలు. K6 GTPL స్పెషల్ ఫోకస్. జిల్లాలో పర్యటించిన MIM అధినేత అసాదుద్దీన్ ఓవైసీ. బోధన్లో ఓ పాఠశాలలో పాల్గొని విద్యార్థులకు బుక్కులు పంపిణీ. నగరంలో MIM ర్యాలీలో పాల్గొన్న అసాదుద్దీన్. జగిత్యాలలో ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయాన్ని ప్రారంభించండి. కేంద్ర మంత్రి జయశంకర్కు లేఖ రాసిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. జిల్లా వ్యాప్తంగా తాగునీటి సమస్య తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలి. నగరంలో కలెక్టరేట్లో RWS అధికారులతో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సమీక్ష. ఈజీ మనీ కోసం యువతను గంజాయికి అలవాటు చేస్తున్న 2 నిందితుల అరెస్ట్. బోధన్లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ACP కిరణ్ కుమార్. ప్రజాపాలన దరఖాస్తులను ఆన్లైన్లో పక్కాగా పూర్తి చేయాలి. మద్నూర్లో అభయహస్తం దరఖాస్తు ఫారాలను ఆన్లైన్ వివరాలు నమోదును పరిశీలించిన కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్. కామారెడ్డి జిల్లా మద్నూర్లో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఆలూరులో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. సంక్రాంతి సమీపిస్తుండటంతో నగరంలో జోరందుకున్న గాలిపటాల అమ్మకాలు. గాలిపటాల షాపుల్లో యువత సందడి. రెంజల్లో అక్రమ మొరం తవ్వకాలపై టాస్క్ ఫోర్స్ మెరుపుదాడులు. విచారణ జరుపుతున్న పోలీసు అధికారులు. నిజామాబాద్ మేయర్ పీఠంపై బీజేపీ కన్నేసింది. ప్రస్తుతం మేయర్గా కొనసాగుతున్న BRS కార్పొరేటర్ దండు నీతు కిరణ్ను దింపేసేందుకు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తోంది. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన కార్పొరేటర్లంతా ఏకమై త్వరలో అవిశ్వాస తీర్మానం పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. గత బల్దియా ఎన్నికల్లో 28 మంది బీజేపీ నుంచి కార్పొరేటర్లుగా గెలిచినప్పటికీ BRS పవర్ పాలిటిక్స్ కారణంగా మేయర్ కుర్చీ దక్కకుండా పోయింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మారడంతో బల్దియా రాజకీయం వేడెక్కింది. అర్బన్ అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీ అభ్యర్థి గెలుపుతో మరింత జోష్ నింపినట్లయింది. దీంతో అవిశ్వాసం పెట్టి మేయర్ కుర్చీని దక్కించుకోవాలని కమలం నేతలు చూస్తున్నారు. మొన్నటిదాకా BRSకు మద్దతు తెలిపిన 4 బీజేపీ కార్పొరేటర్లు తిరిగి బీజేపీ క్యాంప్కు వచ్చేశారు. మరో 3తో చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే వాళ్ళు కూడా వచ్చేస్తారని చెప్తున్నారు. BRS ఎత్తుగడతో గతంలో చేజారిన పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని బీజేపీ 4 ఏళ్లుగా ఎదురు చూస్తుంది. 7 బీజేపీ కార్పొరేటర్లను గులేబీ నేతలు లాక్కొని చేసిన రాజకీయాలను బీజేపీ లీడర్లు ఇన్నాళ్లు దిగమింగుతూ వచ్చారు. ఇటీవల BRS ప్రభుత్వం పడిపోవడంతో ఇదే కరెక్ట్ టైం అని భావిస్తున్నారు. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే మేయర్ దండు నీతు కిరణ్పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని చూస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందే ఇది జరిగిపోవాలని రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లా హెడ్ క్వార్టర్లో పాగా వేస్తే పవర్ సెంటర్ అవుతుంది. అలాగే BRSపై పంతం నెగ్గుతుందనే యోచనతో ఉన్నారు. అర్బన్ ఎమ్మెల్యేగా ధన్పాల్ సూర్యనారాయణ గెలిచినందున బల్దియాలోనూ కాషాయ జెండా ఎగురవేయడం బీజేపీకి అవసరమని చెబుతున్నారు. సొంత బలానికి తోడు మేయర్ నీతు కిరణ్పై అసంతృప్తిగా BRS కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు ఇద్దరే కావడంతో ఆ పార్టీ నేతలు ప్రస్తుత రాజకీయ పరిణామాలను గమనిస్తున్నారు. జగిత్యాలలో ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయాన్ని ప్రారంభించండి కేంద్ర మంత్రి జయశంకర్కు ఎంపీ అరవింద్ లేఖ రాశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఎంపీ అరవింద్ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్కి లేఖ రాశారు. ఈ సందర్భంగా ఎంపీ లేఖ ద్వారా జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను మంత్రికి తెలియజేశారు.
జగిత్యాల మరియు పరిసర ప్రాంతాల్లో గణనీయమైనటువంటి జనాభా ఉందని, వారు ఉపాధి, ఉన్నత చదువులు మరియు ఇతర ప్రయోజనాల కొరకు తరచుగా గల్ఫ్ దేశాలకు వెళ్తారని, ఇక్కడ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం లేకపోవడంతో నిజామాబాద్ లేదా కరీంనగర్కి వెళ్లి సేవలు వినియోగించుకుంటున్నారని, దీనివల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని లేఖలో ప్రస్తావించారు. పాస్పోర్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే జగిత్యాల పరిసర ప్రాంతాల ప్రజలకు సౌకర్యవంతంగా ఉండడమే గాక ప్రభుత్వం అందిస్తున్నటువంటి కీలక సేవలు మరింత అందుబాటులో ఉంటాయని ఆయన లేఖలో వివరించారు. తమ యొక్క విజ్ఞప్తికి మంత్రి దృష్టికి తీసుకెళ్లి జగిత్యాల జిల్లాలో పాస్పోర్ట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు చొరవ చూపిన ఎంపీ అరవింద్కు ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలని ఎంఐఎం జాతీయ అధ్యక్షులు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఉర్దూ మీడియం 10వ తరగతి విద్యార్థినులకు ఆల్ ఇన్ వన్ మోడల్ పేపర్ బుక్ పంపిణీ కార్యక్రమానికి ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు బుక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఓవైసీ మాట్లాడుతూ మీడియంలో చదువుకుంటున్న విద్యార్థులు 10వ తరగతి వరకే విద్యను అభ్యసించి కళాశాలకు వెళ్లకుండా ఉంటున్నారన్నారు. 10వ తరగతి పరిమితం కాకుండా ఇంటర్, డిగ్రీ చదివేందుకు ప్రభుత్వాలు అనేక మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నాయని గుర్తు చేశారు. ఉర్దూ మీడియంలోని చదివిన విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారని పేర్కొన్నారు. इसी से उनको तकलीफ होती है। सालारे मिल्लत ने अपनी जिंदगी में इन तमाम इदारों को कायम किया और सालारे मिल्लत ने उस वक्त इदारों को कायम किया जब नाडेल्ला भास्कर राव को मजलिस के एमएलएस की तारीफ की जरूरत थी, तो सालार ने अपनी जात को सामने रखकर सौदा नहीं किया। सालार ने अपनी जात को सामने रखकर मिल्लत का सौदा नहीं किया, बल्कि सालारे मिल्लत ने कहा कि तुम मुझे मेडिकल కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆలూరు మండల కేంద్రంలో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పథకాలను అధికారులు ప్రజలకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలన్నింటినీ ప్రజలు సద్వినియోగం చేసుకునేలా ఒకే చోట ప్రజలకు అవకాశం కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీఓ శ్రీనివాస్, మండల వ్యవసాయ శాఖ అధికారి హరికృష్ణ, ఎంఈఓ రాజగంగారం, డిఎల్పిఓ శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, బీజేపీ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు. నగరంలో అసదుద్దీన్ ఓవైసీ పర్యటించారు. ఈ సందర్భంగా ఎంఐఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని అర్సాపల్లి నుంచి సుభాష్ నగర్లో గల R&B గెస్ట్ హౌస్ వరకు ఎంఐఎం నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. అనంతరం ఓవైసీ R&B గెస్ట్ హౌస్లో కాసేపు విశ్రాంతి తీసుకుని హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. అనివార్య కారణాలతో పలు ప్రమాదాల్లో కాలును కోల్పోయిన బాధితులకు రోటరీ క్లబ్, రోటరీ సర్వీసెస్ ఆధ్వర్యంలో కృత్రిమ కాలు అమరికను ఉచితంగా అందజేస్తూ అండగా నిలుస్తున్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, రోటరీ సర్వీస్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక బర్కత్పుర నందుగల రోటరీ కృత్రిమ అభయ కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి కృత్రిమ జైపూర్ ఫుట్ శిబిరంలో ఈరోజు గత నెల తీసుకున్నటువంటి కొలతలకు కృత్రిమంగా తయారు చేసిన కాలను అందజేశారని అధ్యక్షులు రామకృష్ణ తెలిపారు. ఈరోజు బాధితులు అనివార్య కారణాల్లో లేదా అనారోగ్యరీత్యా తమ కాలుపోయిన వారు గత నెల ఇక్కడికి వచ్చి కొలతలిచ్చారు. వారికి తిరిగి ఈరోజు కృత్రిమంగా తయారు చేసిన జైపూర్ ఫుట్ను అందజేశామని అన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ న్యాయవాది, రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు, మాజీ ట్రస్ట్ చైర్మన్ సి హరిప్రసాద్ హాజరై మాట్లాడుతూ అనివార్య కారణాలచే ఎవరైతే కాలును కోల్పోయారో వారికి రోటరీ సంస్థ ఉచితంగా కృత్రిమంగా తయారు చేసిన జైపూర్ ఫుట్ను అందిస్తూ జీవితానికి నమ్మకం కల్పిస్తుందని అన్నారు. అనంతరం రోటరీ కృత్రిమ జైపూర్ ఫుట్ కేంద్ర చైర్మన్ శ్రీరామ్ సోని మాట్లాడుతూ రోటరీ ఈ కేంద్రాన్ని 2009వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగిందని, అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపుగా 35 పైగా శిబిరాలను ఏర్పాటు చేసి 2000కు పైగా బాధితులకు ఉచితంగా జైపూర్ కృత్రిమ ఫుట్ను అందజేయడం జరిగిందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ప్రధాన కార్యదర్శి ఎన్ ప్రసన్న కుమారి, రోటరీ సర్వీస్ ట్రస్ట్ చైర్మన్ వేద్ ప్రకాష్ మిట్టల్, కోశాధికారి జ్ఞాన ప్రకాష్, శ్రీనివాసరావు, చంద్రసేన్ రెడ్డి, సుధీర్ గుప్తా తదితరులు ఉన్నారు. మానవులకి అవసరం ఉన్న మానవులకి వాళ్ళకి ఫిట్ చేయడానికి 2009లో మేము ఈ సంస్థ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రారంభించినాము.
తర్వాత అక్కడి నుంచి సేవ చేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు 2017లో మా స్వంత సంస్థలో మేము దాన్ని షిఫ్ట్ చేసి ఇప్పటి వరకు 35 క్యాంప్స్ చేసినాము 2009 నుంచి. దాంట్లో 2500 మంది దీన్ని బెనిఫిట్ పొందారు దీని నుంచి. అయితే మేము ఈ కృత్రిమ అవయవాలు మోకాల పైన అక్రమ మొరం తవ్వకాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. 7 టిప్పర్లతో పాటు 2 జేసీబీలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెంజల్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలో అక్రమంగా మొరం తవ్వుతున్న స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేపట్టారు. బుధవారం రెంజల్ మండలంలోని అక్రమార్కులు అక్రమంగా మొరం తవ్వకాలు చేపడుతున్నారని పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ ఆంజనేయులు సమాచారం రావడంతో టాస్క్ ఫోర్స్ సిబ్బందిని తరలించి దాడులు చేసి 7 టిప్పర్లను మరియు 2 జేసీబీలను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు. స్థానిక స్వాధీనం చేసుకున్న వాహనాలను రెంజల్ పోలీస్ స్టేషన్లో భద్రత మేరకు తరలించినట్లు వారు తెలిపారు. దీనిపై వివరణ కోరగా విచారణ జరుపుతామని తెలిపారు. నిర్వహణలో పోలీస్ సిబ్బంది తదితరులున్నారు. గృహలక్ష్మి లబ్ధిదారుల పేర్లను అలాగే కొనసాగించాలని వేల్పూర్లో లబ్ధిదారులు ఆందోళన చేశారు. వేల్పూర్ మండల కేంద్రంలో వివిధ గ్రామాల గృహలక్ష్మి లబ్ధిదారులు ఈరోజు వేల్పూర్ ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చి గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేయవద్దని, ఇందిరమ్మ పథకంలో మాకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఎంఆర్ఓ నాగార్జునకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా గృహలక్ష్మి లబ్ధిదారులు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎంపిక చేసిన గృహలక్ష్మి లబ్ధిదారుల పేర్లను అలాగే కొనసాగించాలని కోరారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గృహలక్ష్మి పథకంను రద్దు చేసినట్లయితే ఇందిరమ్మ పథకం కింద 5 లక్షల మంజూరీలో మొదటి ప్రాధాన్యత మాకు ఇవ్వాలని కోరారు. ఎన్నో సంవత్సరాలుగా ఇల్లు లేక అద్దె ఇండ్లలో ఉంటున్నామని, గృహలక్ష్మి కింద ఇల్లు మంజూరు అయిందంటే ఇంటి కల నెరవేరుతుందని ఎంతో సంతోషపడ్డామని, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నీటి మీద బుడగలాగా మా కలను నిర్వీర్యం చేస్తుందని అన్నారు. గృహలక్ష్మి కింద ఎంపికైన మాకు ఇందిరమ్మ పథకం కింద మొదటి ప్రాధాన్యతతో మంజూరీ ఇవ్వాలని ఈరోజు వేల్పూర్ మండల రెవెన్యూ అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో వేల్పూర్ మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన గృహలక్ష్మి లబ్ధిదారులు పాల్గొన్నారు. సంక్రాంతి పండగ సమీపిస్తుండటంతో నగరంలోని పెద్ద బజార్ తపాలా కార్యాలయం వద్ద గాలిపటాల అమ్మకాలు జోరందుకున్నాయి. నగరంలోని పెద్ద బజార్ పోస్ట్ ఆఫీస్ వద్ద గాలిపటాల అమ్మకాలు జోరందుకున్నాయి. సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో జిల్లా నలుమూలల నుంచి యువకులు, బాలురు ఎక్కువ సంఖ్యలో వచ్చి గాలిపటాలను, దారాలను, చరకలను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ మండల కేంద్రంలో కళ్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పంపిణీ చేశారు. కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ మండల కేంద్రంలో కళ్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు జుక్కల ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పంపిణీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు వరంగా మారాయని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా తాగునీటి సమస్య తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం తాగునీటి సరఫరా తీరుతెన్నులపై కలెక్టర్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష జరిపారు. రానున్న వేసవి సీజన్ను దృష్టిలో పెట్టుకుని తాగునీటి సరఫరా వ్యవస్థను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలన జరపాలని సూచించారు. జిల్లాలోని ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ నీటి ఎద్దడి తెరపైకి రాకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆదేశించారు. ఆయా గ్రామాల వారీగా నీటి సరఫరా పరిస్థితిని పరిశీలించి వారం రోజుల్లోపు సమగ్ర నివేదికలు సమర్పించాలని సూచించారు. ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజాపాలనా సభల సందర్భంగా పలుచోట్ల మిషన్ భగీరథ జలాలు ఇంటింటికి సరఫరా కావడం లేదని ప్రజలు, ప్రజా ప్రతినిధులు అధికారుల దృష్టికి తెచ్చారని అన్నారు. ఈ తరహా ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా ప్రతి ఆవాసంలో ఒక్కో నివాస గృహం వారిగా శుద్ధి జలాలు అందేలా నీటి సరఫరా వ్యవస్థను చక్కదిద్దాలని అన్నారు. ముఖ్యంగా అంతర్గత సరఫరాపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, ఎక్కడైనా లోపాలను గుర్తిస్తే వెంటనే వాటిని సరిచేయాలన్నారు. వేసవి కాలం ఆరంభానికి ముందే నీటి సరఫరా వ్యవస్థను గ్రామాల వారీగా ఒక్కో నివాస గృహం వారీగా చక్కదిద్దాలని హితవు పలికారు. గ్రామ సర్పంచ్లు, కార్యదర్శులు సంప్రదించి వాటర్ ట్యాంకులను శుభ్రం చేయించాలన్నారు. నివాస ప్రాంతాలతో పాటు అన్ని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు సమృద్ధిగా శుద్ధి జలాలు సరఫరా అయ్యేలా చూడాలన్నారు. ఎక్కడైనా సమస్యలు నెలకొని ఉంటే తమ దృష్టికి తేవాలని, ఎక్కడా కూడా నీటి ఎద్దడి తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ఎస్ ఈ రాజేంద్ర కుమార్, ఈఈలు రాకేష్, నరేష్, డిఈలు, ఏఈలు పాల్గొన్నారు. ప్రజాపాలనా దరఖాస్తుల ఆన్లైన్ నమోదు పక్కాగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.
మద్నూర్ మండల కేంద్రంలో బుధవారం ప్రజాపాలన ద్వారా అభయహస్తం దరఖాస్తుల ఫారాల ఆన్లైన్ వివరాల నమోదును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కంప్యూటర్ ఆపరేటర్లు అధికారులతో మాట్లాడుతూ తప్పులు లేకుండా చూడాలని సూచించారు. నిర్ణీత గడువులోగా ప్రజాపాలన దరఖాస్తుల వివరాలు ఆన్లైన్లో నమోదు పూర్తి చేయాలని పేర్కొన్నారు. మారాడించిన బియ్యాన్ని నిర్ధారిత గడువులోగా భారత ఆహార సంస్థకు చేరవేయవలసిందిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. సీఎంఆర్ రైస్కు సంబంధించిన ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు గడువు విధించిన నేపథ్యంలో జిల్లాలోని వివిధ రైస్ మిల్లులు తమకు కేటాయించిన లక్ష్యాలను ఏ మేరకు అధిగమిస్తున్నారో కలెక్టర్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పిట్లంలోని మద్దెర్ల చెరువులో గ్రామంలో గల బిలాల్ రైస్ మిల్లును సందర్శించి మారడిస్తున్న బియ్యాన్ని పరిశీలించి సీఎంఆర్ పెట్టవలసిన లక్ష్యాన్ని అధిగమించవలసిందిగా సూచించారు. లక్ష్యానికి దూరంగా ఉన్న జిల్లాలోని ఇతర రైస్ మిల్లుల యజమానులు కూడా మంచిగా డెలివరీ చేస్తున్న ఇతర రైస్ మిల్లర్లతో అనుసంధానమై నిర్ధారిత సమయంలోగా సీఎంఆర్ను డెలివరీ చేయాల్సిందిగా ఆదేశించారు. లక్ష్యాన్ని చేరని రైస్ మిల్లులను బ్లాక్ లిస్టులో పెట్టడం జరుగుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో కలెక్టర్, ఆర్డీఓ, భుజంగం పౌర సరఫరాల ఉప తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నన్ను ఇన్ఛార్జిగా నియమించడం అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి సీతక్క అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని రాజరాజేశ్వర గార్డెన్స్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ ఎన్నికల సమీక్ష సమావేశానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా అక్షర క్రమంలో ముందుండి అభివృద్ధిలో మాత్రం వెనుకబడిందని తెలిపారు. సరస్వతీదేవి కొలువైన ప్రాంతంలో ఎందరో మహనీయులు పుట్టిన ప్రాంతం అని పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నన్ను ఇన్ఛార్జిగా నియమించడం నా అదృష్టమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆదిలాబాద్పై ఎంతో ప్రేమ ఉందని, ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి జిల్లాల పర్యటన సైతం ఇక్కడి నుండే ప్రారంభిస్తామన్నారు. హైదరాబాద్లో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ జిల్లాపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆదేశించామన్నారు. నియోజకవర్గాల్లో ఓడిన అభ్యర్థులు సైతం ప్రజల్లో ఉండి వారి కష్టసుఖాలు తీర్చేందుకు ముందుండాలని సూచించారు. సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే కేసీఆర్ కుటుంబం పదవులను అనుభవించిందని తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి కృషి చేయాలన్నారు. మొట్టమొదటిసారిగా నిర్మల్ జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రికి పలువురు పుష్పగుచ్చాలు అందజేసి మంత్రికి అభినందనలు తెలిపారు. సందర్భంగా పలువురు తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను అందజేశారు. మెజార్టీ ఇస్తారో రేపు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ ఎవరి మా ఎలక్షన్ అయిపోయినాయి. మరి మన ప్రైమ్ మినిస్టర్ చేసుకునేటువంటి మన పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం, మరి వాళ్ళు మన కోసం ప్రాణాన్నే పణంగా పెట్టి పోరాడుతున్నారు. ఈరోజు మణిపూర్ లాంటి మంటల్లో ఉన్నటువంటి అత్యంత ప్రమాదకరంగా ఉన్నటువంటి పరిస్థితులలో కూడా రాహుల్ గాంధీ గారి యొక్క యాత్ర అక్కడి నుంచి మొదలవుతుంది. దేశం కోసం, దేశ ప్రజల కోసం పార్టీని కాపాడుతూ. మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీర్ అధికారులతో మేయర్ నీతూ కిరణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నగరంలోని మున్సిపల్ కార్యాలయంలోని మేయర్ ఛాంబర్లో మున్సిపల్ ఇంజనీర్ అధికారులు పారిశుద్ధ్య సిబ్బందితో సమావేశాలు నిర్వహించారు. సమావేశంలో మేయర్ తాగునీటి సరఫరా విషయంలో శ్రద్ధ వహించాలని, నీరు కలుషితం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ పనులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, చెత్త నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, రోడ్లపై చెత్త వేయకుండా చెత్త వాహనాలను విధిగా కాలనీల్లో తిప్పాలని సిబ్బందికి ఆదేశించారు. ఈ సమీక్షలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మురళీ మోహన్ రెడ్డి, ఇంజనీర్లు మురళీ, శంకర్, సల్మాన్ ఖాన్, ఇన్ఛార్జి ఎంహెచ్ఓ సాజిద్ అలీ, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రభుదాస్, సల్మాన్ రాజ్, ప్రశాంత్, శ్రీకాంత్, సునీల్, మహిపాల్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. పల్లెలన్నీ పచ్చని సంబరాలతో కలకల్లాడుతూ అందరూ ఈ నూతన సంవత్సరంలో సుభిక్షంగా ఉండాలని బాన్స్వాడ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఆ భగవంతుని ప్రార్థించారు. బుధవారం ఆయన మండల కేంద్రమైన బీర్కూర్లో శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం ఆలయంలో జరుగుతున్న హరినామ సప్త కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కలిసి కొద్దిసేపు కీర్తనలు చేశారు. అనంతరం ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ హరినామ సప్త, శివనామ సప్త బాన్స్వాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో పాండురంగ భక్తులు నిర్వహించడం ఇది ఎంతో గ్రామాలకు శుభ సూచకమని మాజీ ఎమ్మెల్యే ఏనుగుల రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. సప్త చేయడం వల్ల గ్రామాల్లో ప్రశాంతత వాతావరణం నెలకొంటుందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఏ గ్రామంలో భగవంతుడు పూజించబడతాడో ఆ గ్రామాలు సుభిక్షంగా ఉంటాయని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆ పాండురంగని వేడుకున్నారు.
సందర్భంగా రవీందర్ రెడ్డిని సన్మానించారు. బీర్కూర్ సొసైటీలో పనిచేసే అంబయ్య ఇటీవల మృతి చెందగా ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. భార్యకు ఉద్యోగం ఇప్పించాలని డీసీఓకు సూచించారు. వారం రోజుల క్రితం తెప్పల భూమయ్య అనే వ్యక్తి గుండెపోటుతో మరణించడంతో ఆయన కుటుంబానికి వెళ్లి పరామర్శించారు. ఆయన వెంట కాంగ్రెస్ సీనియర్ నాయకులు బసవరాజ్, చందు, యామరాములు, సానిపు గంగారం, సాహెబ్రావు, భానుప్రకాష్, కృష్ణారెడ్డి, రాహుల్, మురళి, క్యాగప్ప, అఫ్సర్, రషీద్, రఫీ తదితరులున్నారు. ఈజీ మనీ కోసం యువతను గంజాయికి అలవాటు చేస్తున్నారని బోధన్ ఏసీపీ కిరణ్ కుమార్ అన్నారు. యువత మత్తుకు బానిస కాకుండా ఉండాలని ఏసీపీ సూచించారు. బోధన్ పట్టణంలో ఏసీపీ కిరణ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ అమాయక యువతను, కూలీలను ఆసరా చేసుకుని వారికి మత్తుకు బానిసగా చేసి ధనాన్ని అక్రమంగా సంపాదించుకుంటున్న గంజాయిని సరఫరాని పట్టణ సిఐ వీరయ్య, ఎస్ఐ మహేందర్ వారి బృందం గుట్టురట్టు చేసింది. నిందితులను రిమాండ్కు తరలించడం జరిగింది. వివరాలు తెలుపుతూ బోధన్లోని అనిసానగర్లో ఎస్ఐ మహేందర్కి వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు గంజాయిని ఆచన్పల్లి వాసి షేక్ అహ్మద్, అలాగే మహారాష్ట్రకు చెందిన కొండలవాడి వాసి పార్వతీబాయ్ అనే మహిళ దగ్గర నుండి, అలాగే వీరిరువురిని విచారించగా మహారాష్ట్రకు చెందిన అహ్మద్ చౌహాన్లు మాకు గంజాయి సరఫరా చేస్తున్నారని, అందులో భాగంగా వీరిరువురు నుంచి 2 కిలోల గంజాయిని, వాటిలో వాడే పరికరాలను పట్టుకోవడం జరిగింది. నిందితులు ఈ గంజాయిని 10 నుండి 50 గ్రాములు 200 రూపాయల చొప్పున అమ్ముతున్నట్లు తెలిపారు. ఈ ముఠాను బోధన్ పట్టణ సిఐ వీరయ్య, ఎస్ఐ మహేందర్ వారి బృందం చాలా చాకచక్యంగా యువతను మత్తుకు బానిస కాకుండా విలువైన జీవితాన్ని, భవిష్యత్తుని నాశనం కాకుండా ఉండడం కోసం ఆటు వేసి పట్టుకోవడం జరిగిందని తెలిపారు. అలాగే యువత ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడి విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని తెలిపారు. ఈ ముఠాను పట్టుకున్నందుకు పట్టణ పోలీస్ బృందాన్ని ఏసీపీ కిరణ్ కుమార్ అభినందించారు. మన బోధన్ టౌన్ ఇన్స్పెక్టర్ వీరయ్య గారికి షేక్ అహ్మద్ అనే ఒక వ్యక్తి మదీనా మసీద్ ప్రాంతంలో కస్టమర్స్కి గాంజా ప్యాకెట్స్ అమ్ముతున్నాడనే సమాచారం మేరకు తను బిజీగా ఉండడం వల్ల ఎస్ఐ మహేందర్ని అలాగే తన టీంనిచ్చి పంపించడం జరిగింది. 9 ప్రాంతంలో మదీనా మసీద్ దగ్గర షేక్ అహ్మద్, రెసిడెంట్ ఆఫ్ అనీసా నగర్, అతన్ని మనం కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత మీడియేటర్ సమక్షంలో అతన్ని ఇంట్రాగేట్ చేస్తే బోధన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇతను 3 సంవత్సరాలుగా అంటే కూరగాయల షాప్ నడుపుతూ వాళ్ళ ఫాదర్ లేని సంక్రాంతి పండుగకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్ఎం జానీరెడ్డి తెలిపారు. పండగ సందర్భంగా నిజామాబాద్ రీజియన్ పరిధిలోని 6 డిపోల నుంచి 200 బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు తిరిగేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. జేబీఎస్ నుంచి కామారెడ్డి, నిజామాబాద్, బోధన్, బాన్స్వాడ, ఆర్మూర్ ప్రాంతాలకు సర్వీసులు ఉంటాయని వివరించారు. రద్దీ విపరీతంగా ఉంటే మరిన్ని బస్సులు వేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. కొరత ఏర్పడితే హైదరాబాద్ డిపోల నుంచి నడిపేందుకు చూస్తున్నామన్నారు. ఈ నెల 11, 12, 13, 14 తేదీల్లో రోజుకు 50 ప్రత్యేక బస్సులు నడుస్తాయని ఆర్ఎం తెలిపారు. గరుడ, రాజధాని, సూపర్ లగ్జరీ ఎక్స్ప్రెస్లు ఇందుకు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. బుధవారం రద్దీ ఉంటే ఒక రోజు ముందే బస్సులు సిద్ధం చేశామని, అవసరమైతే జేబీఎస్ నుంచి వివిధ ప్రాంతాలకు సర్వీసులు వెళ్తాయని తెలిపారు. బాల్కొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం గృహలక్ష్మి లబ్ధిదారులు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ శ్రీధర్కు వినతి పత్రం సమర్పించారు. బాల్కొండ మండలం కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం గృహలక్ష్మి లబ్ధిదారులు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ శ్రీధర్కు వినతి పత్రం సమర్పించారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన గృహలక్ష్మి ఇండ్ల నిర్మాణాలకు వెంటనే విధులు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్, ఎంపీటీసీ సభ్యుడు రామరాజ్ గౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎస్కే వాహబ్, షాహిద్, మజారుద్దీన్, లింగగౌడ్, ప్రసాద్ గౌడ్, కిషన్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ అర్చక వైదిక బృందం ఆధ్వర్యంలో ఆలయ కార్యనిర్వహణాధికారి విజయ రామారావు పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. ముందుగా ఈవోకు ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి, అర్చకులు మదన్ దీక్షిత్, వేద పండితులు నవీన్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారి ప్రసాదంను అందజేశారు. ఈవో విజయ రామారావుకు అమ్మవారి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో ఉండాలని వైదిక బృందం ఆశీర్వదించారు. సందర్భంగా ఈవో మాట్లాడుతూ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ అభివృద్ధిలో భాగంగా తాను ఇక్కడ విధులు నిర్వర్తించడం, అదేవిధంగా విధుల్లో అందరూ సహకరించడం నేను అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఆలయ అధికారులు, అర్చక వైదిక బృందం సిబ్బందితో పాటు ఆలయ వ్యాపారులకు తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినందుకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు. ఇప్పటికే అమ్మవారి ఆలయ విశిష్టతను రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు వివరించడంతో
మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. త్వరలోనే అందరి సహకారంతో అమ్మవారి వసంత పంచమి వేడుకను ఘనంగా నిర్వహించుకుందామన్నారు. ఈథనాల్ పరిశ్రమ ఏర్పాటుపై మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. ఈథనాల్ పరిశ్రమ రద్దయ్యే వరకు స్థానిక రైతులు ప్రజలతో కలిసి ప్రభుత్వంతో సైతం పోరాటాలు చేస్తామన్నారు. సిర్గాపూర్ గ్రామం వద్ద షుగర్ ఫ్యాక్టరీ పేరుతో రైతుల వద్ద నుండి భూములు లాక్కున్న ఘనత మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిదేనన్నారు. ఈథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇవ్వలేదని బహిరంగంగా ప్రకటించే దమ్ముందా అని ప్రశ్నించారు. ఈ విషయమై బహిరంగ చర్చకు నేను సిద్ధంగా ఉన్నానని ఇంద్రకరణ్ రెడ్డికి సవాల్ విసిరారు. ఫ్యాక్టరీపై రైతులతో సంబంధిత శాఖల మంత్రులను కలిసి ఫ్యాక్టరీ రద్దుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జరుగుతున్నట్లు భ్రమ కల్పించే ప్రయత్నం చేశాం. అయ్యా ఇంద్రకరణ్ రెడ్డి, 10 సంవత్సరాలు నిర్మలలో మంత్రిగా ఉన్నావు. నీ హయాంలో నీవు నీ మంత్రిత్వ శాఖ నుంచి నువ్వు పర్మిషన్ ఇచ్చి ఇథనాల్ ఫ్యాక్టరీని నిర్మల్లో స్థాపించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మంజూర్లు 4 డిపార్ట్మెంట్ నుంచి మంజూరు ఇచ్చారు. నిర్మల్ నియోజకవర్గంలో ఇథనాల్ ఫ్యాక్టరీ రావడానికి కారణం నువ్వు, నీ కొడుకు మిత్రుడైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నిర్మల్లో నీ పొల్యూషన్ పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నువ్వు నీ శాఖ ద్వారా పర్మిషన్స్ గ్రాంట్ చేసి నిర్మల్ నియోజకవర్గంలో నీవు పర్మిషన్ ఇచ్చి ఈరోజు ఏమీ జరగనట్లు ఈరోజు నిర్మల్ జిల్లా బైన్సా బస్సు డిపో పరిధిలోని అద్దె బస్సు డ్రైవర్లు ఆందోళనకు దిగారు. సంబంధిత చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సమ్మె బాట పట్టారు. వేకువజాము వేళ నుంచి అద్దె బస్సు డ్రైవర్లు మెరుపు సమ్మెకు దిగారు. విధులను బహిష్కరించి డిపో ప్రవేశ మార్గం ఎదుట నిరసనలకు దిగారు. దీంతో డిపో పరిధిలోని 49 అద్దె బస్సులు పార్కింగ్ స్థలాలకే పరిమితమయ్యాయి. సమ్మెలో భాగంగా అద్దె బస్సు డ్రైవర్ల కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టి ప్రదర్శనలు నిర్వహించారు. డ్రైవర్ల పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని హిట్ అండ్ రన్ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలంటూ ప్రదర్శనలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం హిట్ అండ్ రన్ చట్టాన్ని ఉపసంహరించేంత వరకు సమ్మె ఆందోళనలు కొనసాగుతాయని అద్దె బస్సు డ్రైవర్లు వెల్లడించారు. బైన్సా డిపో పరిధిలో 73 బస్సులుండగా ఇందులో 49 అద్దె బస్సులున్నాయి. అద్దె బస్సులు నిలిచిపోవడంతో వివిధ రూట్లలో రాకపోకలు నిర్వహించే ప్రయాణికులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కేడర్ గ్రేడ్ పోస్టుకు ఎఫ్ఏసీగా ఎం సాయారెడ్డిని నియామకం చేశారు. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల కసబ్గల్లి డివైఈఓ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కేడర్ గ్రేడ్ పోస్ట్కు దారుగల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల గెజిటెడ్ హెడ్ మాస్టర్ ఎం సాయారెడ్డిని నియమించడం జరిగింది. ఇంతకుముందు ఎఫ్ఏసీగా ఉన్న హఫీజ్ మేడం అనారోగ్య కారణాల దృష్ట్యా తప్పుకోవడంతో ఎం సాయారెడ్డిని పదవి బాధ్యతలు స్వీకరించి విద్యార్థుల హాజరును, ఉపాధ్యాయుల ఉన్నతి ప్రోగ్రాం యొక్క ప్రగతిని పరిశీలించి పలు సూచనలు, సలహాలు అందజేశారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద గృహలక్ష్మి పథకం లబ్ధిదారులు బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టి డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. మోర్తాడ్ మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఏలియా మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో గృహలక్ష్మి పథకానికి 3 లక్షల రూపాయలు ఇల్లు లేని నిరుపేదలకు అధికారులు సర్వే చేసి నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేశామని చెప్పారు. ఇప్పటి ప్రభుత్వం వచ్చిన తరువాత గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేయడం వల్ల పేదలకు అన్యాయం జరుగుతుందన్నారు. గృహలక్ష్మి పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని నాయకులు, లబ్ధిదారులు డిమాండ్ చేశారు. లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం ఇందిరమ్మ పథకంలో 5 లక్షల రూపాయల పథకాన్ని ప్రారంభించాలని, ముందుగానే అధికారులతో సర్వే చేయించి ఎంపికైన గృహలక్ష్మి లబ్ధిదారులకు 5 లక్షల ఇందిరమ్మ పథకంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జెడ్పీటీసీ రవి, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా నిలుస్తూ గతంలో 6 నెలల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి నిరుపేద కుటుంబాలకు మరి వాళ్ళకు సొంత స్థలం ఉన్న వాళ్ళకు 3 లక్షల రూపాయల గృహలక్ష్మి కింద మరి ఒక పథకాన్ని తీసుకొచ్చి వారి యొక్క లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది అధికారుల ద్వారా. ఆ అధికారులు వాళ్లకు గత ఎన్నికలకు ముందు వాళ్ళకు 3 లక్షల రూపాయలు కలెక్టర్ ద్వారా ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కాపీలు కూడా రెంజల్ మండలంలోని ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశం సాదాసీదాగా కొనసాగిందని ఎంపీపీ లోలపు రజని తెలిపారు.
బుధవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎంపీడీఓ శంకర్ సభను కొనసాగించారు. వ్యవసాయ అధికారి లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ద్వారా నిధులను విడుదల చేసిందని, రైతులకు అవసరమయ్యే ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. ట్రాన్స్కో అధికారులు గ్రామాల్లో విద్యుత్ బిల్లుల చెల్లింపులో పొరపాట్లు బాగా చేస్తున్నారని, దానిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సభ్యులు తీర్మానం చేపట్టారు. అలాగే రేంజల్ మండలానికి సీనియర్ ఉపాధ్యాయులను మండల విద్యాశాఖ అధికారిగా నియమించాలని సభలో తీర్మానం చేయడం జరిగింది అని ఎంపీపీ తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ యోగేష్, జెడ్పీటీసీ మేక విజయ, తహసీల్దార్ రామచందర్, ఎంపీఓ గౌసుద్దీన్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఎంపీటీసీలు అసద్, సంయుక్త, లక్ష్మీ, రుక్మిణి, సొసైటీ చైర్మన్ భూమారెడ్డి, సర్పంచ్లు రమేష్ కుమార్, సాయిరెడ్డి, ఏకర్ పాషా, కలీం బేగ్, గణేష్, సాయిలు, రాజు, శ్రీదేవి, జమున, విజయ, సునీత, నిరంజని తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు వ్యవసాయ శాఖ, ఎలక్ట్రిసిటీ, అలాగే విద్య, వైద్య మరియు రెవెన్యూ, అలాగే బస్ డిపో ఇలా పలు అంశాలపై చర్చించుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు పంట సీజన్ నడుస్తుంది కాబట్టి వ్యవసాయ శాఖ అధికారికి అందరూ, అలాగే నీటిపారుదల కూడా నీరు అవసరమవుతుంది కాబట్టి రైతులు ఎప్పుడైతే కోరుతారో అప్పుడు వాళ్ళకు సరిపడా నీరు వదలాలని ఏ గారికి చెప్పడం జరిగింది. అలాగే ఎలక్ట్రిసిటీ మీద కూడా సర్పంచులు సరిగ్గా బిల్లులు రావడం లేదని వాళ్ళు బాల్కొండ అయ్యప్ప సన్నిధానం నుండి శబరిమల యాత్రకు బస్సులో అయ్యప్ప స్వాములు బయలుదేరారు. బాల్కొండ మండల కేంద్రంలో స్వర్గీయ మారుతి జోషి మహారాజ్ ఆశీస్సులతో అయ్యప్ప మాలదారులు శబరిమల యాత్రకు అయ్యప్ప ఆలయం నుండి బస్సులో బయలుదేరారు. వారికి ఆలయ ప్రధాన పూజారి గణేష్ జోషి ప్రత్యేక పూజలు చేసి యాత్రను ప్రారంభించారు. కుందారం శ్రీనివాస్ గురుస్వామి, కోటగిరి రాజు గురుస్వామి, శ్రీకర్ గురుస్వామి, గంగాధర్ గురుస్వామిల ఆధ్వర్యంలో 36 మంది అయ్యప్ప స్వాములు శబరి యాత్రకు బయలుదేరి వెళ్లారు. వారి యాత్రను ప్రారంభించిన వారిలో గురుస్వాములు బలరాం సింగ్, ధర్మపురి, అంబటి నవీన్, నరేందర్, రమేష్ తదితరులు ఉన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ టికెట్ తనకు కేటాయించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యాల ఏమాజీ పార్టీ జాతీయ రాష్ట్ర నాయకులకు విజ్ఞప్తి చేశారు. తాను గత 10 సంవత్సరాలుగా ప్రజల్లో ఉండి వారి సమస్యలపై పనిచేస్తున్నానని తెలిపారు. పనిచేసే వారికి కాకుండా ప్రజలతో సంబంధం లేకుండా పార్టీ ఫండ్ కోసం వచ్చేవారికి, పార్టీతో సంబంధం లేని వారికి టికెట్ ఇస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో రెక్టిఫై చేసుకోవాలని కోరారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో నేతకని కులస్తుల ఓట్లు సుమారు 3 లక్షల వరకు ఉన్నాయని చెప్పారు. కావున పెద్దపల్లి ఎంపీ టికెట్ తనకే ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కేంద్ర పార్లమెంటరీ బోర్డు సభ్యులు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, బండి సంజయ్ కుమార్, ఈటల రాజేందర్, డీకే అరుణ, రాష్ట్ర ఇన్ఛార్జీలు తరుణ్ చూగ్, సునీల్ బన్సాల్, అరవింద్ మీనన్, మురళీధర్ రావులను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కూడా నేతకాని కులానికి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యుడు ప్రాతినిధ్యం వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఈ పార్లమెంటులో నేతకాని కులస్తులకు అవకాశం ఇచ్చి టికెట్ ఇవ్వాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో తమ కాలనీలో ₹1 కోటి రోడ్డు పనులు అభివృద్ధి చేస్తున్న సమయంలో కొందరు అడ్డుకొని బెదిరించారని, వారి నుంచి నాకు ప్రాణహాని ఉందని 8వ డివిజన్ కార్పొరేటర్ విక్రమ్ గౌడ్ తెలిపారు. 8వ డివిజన్ కార్పొరేటర్గా ఉండి ప్రజలకు సేవలు అందిస్తున్నానని కార్పొరేటర్ విక్రమ్ తెలిపారు. గతంలో 8వ డివిజన్ సీతారాం నగర్ కాలనీ ₹1 కోటి నిధులతో రోడ్డు పనులు చేస్తున్న సమయంలో అదే గల్లీకి చెందిన మార్ప కిషన్, మార్ప రాఘవేంద్రలు రోడ్డు పనులు జరగకుండా అడ్డుకున్నారు. అప్పటి నుంచి ఆ ఏరియాలో నేను పనులు నిలుపుదల చేసినాను. కానీ ఏ ఏరియాలో ఉన్న మిగతా ప్రజలు నా వద్దకు వచ్చి రోడ్డు వేయాలని కోరారు. గతంలో జరిగిన సంఘటన విషయం వారికి చెప్పినా వారు వినకుండా నీవు కార్పొరేటర్ అయినందున రోడ్డు వేయాలని పదే నా ఇంటికి వచ్చి తెలిపారు. గతంలో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని మార్ప కిషన్, మార్ప రాఘవేంద్రలు నేను వారికి ఎక్కడ కనిపించినా అంతు చూస్తామని పలుమార్లు బెదిరించారు. లేకపోతే వారికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పైవారు రౌడీ షీటర్ అయిన బాసా వెంకటేష్తో చేతులు కలిపి నన్ను చంపివేస్తామని బెదిరిస్తున్నారన్నారు. నాకు నా కుటుంబ సభ్యులకు ప్రాణ భయం ఉన్నందున తగిన రక్షణ కల్పించాలని ప్రార్థించారు. అటాక్ చేయడానికి ఈ మరప కిషన్, బన్నీ రాఘవేంద్ర, ఈ రౌడీ షీటర్ అంట బాసా వెంకటేష్ తనని కలుపుకొని నా మీద మర్డర్ అటెంప్ట్ చేయడానికి వీళ్ళు చేస్తున్నారు. అయితే మనం మేము బాసర పోగా మన బాన్సపాడి దాటిన తర్వాత రైట్ సైడ్ మలగానే పొలాల మధ్యలో మా కార్ని వెంబడించి ఆపిచ్చేసి
మాకు అటకాయించి నన్ను బదిలించి స్వామి మర్యాదగా మేము చెప్పినట్టు వింటే నీకు విడిచబెడతాము, లేకపోతే దేనికైనా మేము సిద్ధమవుతాము, నిన్నైతే విడిచబెట్టాము, ఆలోచించుకో మాల తీయంగానే నేను ఏం చేయాలో అది చేస్తాము, నేను మర్డర్ చేయడానికి. విద్యార్థులు పరీక్షలంటే భయపడవద్దని, ప్రణాళికబద్ధంగా చదివి ఉన్నతంగా ఎదగాలని వ్యక్తిత్వ వికాస నిపుణులు సూచించారు. దర్పల్లి మండల కేంద్రంలోని లిటిల్ ఆర్ట్స్ పాఠశాలలో మార్చి నెల జరగబోయే ఎస్ఎస్సి పరీక్షలను దృష్టిలో ఉంచుకొని మండల కేంద్రంలో ఉన్న అన్ని పాఠశాలలకు చెందిన 10వ తరగతి విద్యార్థులకు ఇన్స్పైర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులైన స్పీకర్స్ విద్యార్థులు పరీక్షలను ఏ విధంగా అధిగమించాలి, పరీక్షల సమయంలో ఎటువంటి ప్రణాళిక రచించుకొని దానిని అమలు చేసుకోవాలి, భవిష్యత్తులో ఎటువంటి ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటి లక్ష్యాన్ని ఏ విధంగా చేరుకోవాలని విషయాన్ని చక్కగా వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖాధికారి శ్రీనివాస్ రెడ్డి, ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైలర్ వ్యక్తిత్వ వికాస నిపుణులు గాజుల సునీల్, లావిశెట్టి మహేష్, వెంకటేష్, గవర్నమెంట్ కళాశాల ప్రిన్సిపల్ రజీవుద్దీన్, ఘనజ్యోతి లిటిల్ హార్ట్స్ పాఠశాల కరెస్పాండెంట్ బిఎస్ శ్రీకాంత్, సాధన, స్పందన ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. భీమ్గల్లో గృహలక్ష్మి లబ్ధిదారులు ధర్నా నిర్వహించారు. భీమ్గల్ మండల కేంద్రంలోని గృహలక్ష్మి లబ్ధిదారులు బీఆర్ఎస్ నాయకులతో కలిసి సుమంగళి చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. రోడ్డుపైన బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత ప్రభుత్వం మంజూరిచ్చిన గృహలక్ష్మి పథకాన్ని నూతన ప్రభుత్వం రద్దు చేయడం పద్ధతి కాదు, వెంటనే అట్టి ఆర్డర్ను ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. ఇట్టి ధర్నాను స్థానిక ఎస్ఐ హరిబాబు సిబ్బందితో వచ్చి భగ్నం చేశారు. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం సమర్పించారు. గృహలక్ష్మి పథకాన్ని ఈ రేవంత్ రెడ్డి దోపిడీ ప్రభుత్వం రద్దు చేసింది. మరి రద్దు చేయడం పేదలకు అన్యాయం చేసినట్టు పేదల పొట్ట కొడుతున్నారు. మరి ఈ లబ్ధిదారులకు ఇచ్చిన ప్రొసీడింగ్స్ను గవర్నమెంట్ భాజపా కలెక్టర్ ద్వారా ఇచ్చిన ప్రొసీడింగ్స్. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామ ప్రాథమిక పాఠశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో ప్రణతి డెంటల్ ఆసుపత్రి సౌజన్యంతో దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పిప్రిలోని ప్రాథమిక పాఠశాలలో డాక్టర్ హనుమంత్ రెడ్డి విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించి తగిన సలహాలు సూచనలు చేశారు. అనంతరం రోటరీ క్లబ్ అధ్యక్షుడు గోపికృష్ణ పట్వారి మాట్లాడుతూ ఆరోగ్య జీవన విధానంలో దంత సంరక్షణ ముఖ్యమని, ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. కార్యక్రమంలో రోటరీ కార్యదర్శి తులసి పట్వారి, కోశాధికారి లక్ష్మీనారాయణ, మాజీ అధ్యక్షులు పుష్పకర్ రావు, దాము, శశి, శివప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంతో పాటు మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి పెర్కిడ్ ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ బాల బాలికల జూనియర్ కళాశాల లెక్చరర్లు క్యాన్వాసింగ్ నిర్వహించారు. మామిడిపల్లి పెర్కిడ్ ప్రభుత్వ పాఠశాలలో జూనియర్ కళాశాలలో విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను వివరించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ నర్సయ్య మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ బాల బాలికల కళాశాలలో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో లెక్చరర్లు చంద్రశేఖర్, నరేష్, గంగాధర్, చంద్రమోహన్ తదితరులున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిడ్ కాంతి పాఠశాలలో సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు రంగోలీ, గాలిపటాల పోటీలు నిర్వహించి బహుమతులను అందించారు. పెర్కిడ్ కాంతి పాఠశాలలో విద్యార్థులు ఉత్సాహంగా రంగుల పోటీలు, గాలిపటాల పోటీల్లో పాల్గొన్నారు. పాఠశాల డైరెక్టర్ శశాంక్ గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు సంస్కృతి సాంప్రదాయాలు తెలపాలన్న ఉద్దేశంతో తమ పాఠశాలలో ప్రతి పండుగను విద్యార్థుల మధ్యలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. ఫ్లయింగ్ కాంపిటీషన్స్ మేము ఈరోజు నిర్వహించాము. భోగి మంటలు పెట్టి అలాగే పాలు పొంగించి ఎలాగైతే మనం ఇంటి వద్ద సంక్రాంతిని జరుపుకుంటామో అలాగే ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల క్షత్రియ పాఠశాలలో సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్షత్రియ విద్యా సంస్థల కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను పాఠశాలలో ప్రదర్శించారు. సందర్భంగా విద్యా సంస్థల డైరెక్టర్ దేవేందర్, పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీ నరసింహస్వామి మాట్లాడుతూ విజ్ఞాన మేళా కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయవచ్చునని అన్నారు. విద్యార్థులు వివిధ రకాల ప్రాజెక్టులను రూపొందించి నూతన విషయాల సైతం గ్రహిస్తారని తెలిపారు. విజ్ఞాన మేళా కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఐక్యతాభావం, సోదరాభావం పెంపొందుతుందని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. మరికొన్ని మండల వార్తలు చూద్దాం. బాల్కొండ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీడీఓ సంతోష్ కుమార్ PRTU క్యాలెండర్ను ఆవిష్కరించారు.
మండల పిఆర్టీయూ అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రామ్ కిషన్, కార్యవర్గ సభ్యుడు ప్రశాంత్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 9న రాత్రి నందిపేట్ మండలం తల్వేద గ్రామంలో బైన్సాలోని ఖాద్గాం వేదం తపోవన్ రెసిడెన్షియల్ పాఠశాలలోని 8, 9వ తరగతికి చెందిన 240 మంది విద్యార్థులకు గ్రామదర్శిని పేరుతో గ్రామంలో సంస్కృతి సాంప్రదాయాలను తెలుపుటకు పండించే పంటల విషయంపై వారికి అవగాహన కల్పించే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు జడ్పీ చైర్మన్ దాదనగర్ విఠలరావు విచ్చేశారు. ఎండి శ్రీనివాస్, కరెస్పాండెంట్ ప్రకాష్, ప్రిన్సిపల్ వరలక్ష్మి, స్థానిక సర్పంచ్ చందన సాయిరెడ్డి, ఎంపీటీసీ లింగన్న, సర్పంచ్లు వాణి తిరుపతి, విజయ రవీందర్రావు, ఉప సర్పంచ్లు చిమ్రాజ్పల్లి, మాయాపూర్, గ్రామ పెద్దలు, యువకులు, రైతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జెంటల్ కిడ్స్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు రంగురంగుల ముగ్గులు వేసి విద్యార్థులు పతంగులు ఎగురవేస్తూ ఉత్సాహంగా సంబరాలు పాల్గొన్నారు. సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ గుజరాతీ ప్రకాష్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత విద్యార్థులకు తెలిసేలా తమ పాఠశాలలో ప్రతి సంవత్సరం పండుగను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ లత, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ నగర మేయర్ పీఠంపై బీజేపీ నజర్, పక్కా స్కెచ్తో ముందుకెళ్తున్న బీజేపీ నేతలు. K6 GTPL స్పెషల్ ఫోకస్. జిల్లాలో పర్యటించిన ఎంఐఎం అధినేత అసాదుద్దీన్ ఓవైసీ. బోధన్లో ఓ పాఠశాలలో పాల్గొని విద్యార్థులకు బుక్కులు పంపిణీ. నగరంలో ఎంఐఎం ర్యాలీలో పాల్గొన్న అసాదుద్దీన్. జగిత్యాలలో ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయాన్ని ప్రారంభించండి. కేంద్ర మంత్రి జయశంకర్కు లేఖ రాసిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. జిల్లా వ్యాప్తంగా తాగునీటి సమస్య తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలి. నగరంలో కలెక్టరేట్లో RWS అధికారులతో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సమీక్ష. ఈజీ మనీ కోసం యువతను గంజాయికి అలవాటు చేస్తున్న 2 నిందితుల అరెస్ట్. బోధన్లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఏసీపీ కిరణ్ కుమార్. ప్రజాపాలన దరఖాస్తులను ఆన్లైన్లో పక్కాగా పూర్తి చేయాలి. మద్నూర్లో అభయహస్తం దరఖాస్తు ఫారాలను ఆన్లైన్ వివరాలు నమోదును పరిశీలించిన కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్. కామారెడ్డి జిల్లా మద్నూర్లో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఆలూరులో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. సంక్రాంతి సమీపిస్తుండటంతో నగరంలో జోరందుకున్న గాలిపటాల అమ్మకాలు. గాలిపటాల షాపుల్లో యువత సందడి. రెంజల్లో అక్రమ మొరం తవ్వకాలపై టాస్క్ ఫోర్స్ మెరుపుదాడులు. విచారణ జరుపుతున్న పోలీసు అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.